పెద్దవాళ్ళు మనకేదైనా చెప్పారంటే వినాలి. వాళ్ళు మన మంచి కోరే కదా చెప్తారు. చెప్పిన మాట వినని ఈ పావురాళ్ల పరిస్థితి ఏమైంది? తెలివైన పావురం. ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని మీద ఎన్నో పావురాలు నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయి. ఆ చెట్టు కింద ఒక గట్టి పాదు మొలకెత్తింది. వాటిల్లో ఉన్న ఒక తెలివైన పావురం ఈ పాదు పెరగడం చూసి తక్కిన పావురాల్ని పిలిచి, రండి రండి, ముందు ఈ పాదుని ఇక్కడి నుంచి పీకేయాలి. దీన్ని నాశనం చేయకపోతే దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించింది. కానీ తక్కిన పావురాలు ఆ విషయాన్ని లెక్క చేయలేదు. కొద్ది నెలలో పాదు ఆ చెట్టునంతా దట్టంగా అల్లుకుంది. ఒకరోజు పావురాలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఒక వేటగాడు పావురాల్ని పట్టడం కోసం ఆ పాదుని పట్టుకుని పైకెక్కి పాదు పొద పెద్ద వలని పరిచాడు. చీకటి పడే వేళ గూటికి తిరిగొచ్చిన పావురాలన్నీ ఆ వలలో చిక్కుకున్నాయి. అప్పుడు పావురాలన్నీ ఆ తెలివైన పావురాన్ని వలలోంచి తప్పించుకోవటం ఎలా అని సలహా అడిగాయి. రేపు వేటగాడొచ్చే సమయానికి మనమంతా చచ్చినట్టుగా నటిస్తే చచ్చిపోయావనుకొని ఈ వల నుంచి తీసి పడేస్తాడు. చివరికి అందరూ ఒక్కసారిగా ఎగిరిపోదాం అని చెప్పింది. ఈసారి తెలివైన పావురం చెప్పిన ప్రకారం అన్ని పావురాలు నడుచుకోవటం వల్ల అవన్నీ గండం తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాయి. పక్షి ఒకరోజు ఏం గమనించింది? చెట్టు పెరగడం, మొక్క పెరగడం, పుట్టగొడుగు పెరగడం, కొమ్మ పెరగడం. మొక్క పెరగడం సరైన సమాధానం.